శాసనసభ సమావేశంలో దేవాదాయ శాఖ పద్దుపై ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి భూములకు గతంలో పాస్బుక్లు ఉండేవని అన్నారు. ధరణి వచ్చిన తర్వాత దేవుడి ఫోటో లేకుండా దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొన్నారు. యాదాద్రిలో 1958వ సంవత్సరం నాటికి 125 సత్రాలుండేవని, ఇప్పుడు అక్కడ సత్రాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. యాదగిరిగుట్టలో అందుబాటులో ఉన్నటువంటి భూమిలో 1000 గదులతో సత్రం నిర్మించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. యాదగిరిగుట్టను 18 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పినా వసతులు లేవని తెలిపారు. YTDA ద్వారా ఎంతో మంది రైతుల భూములు సేకరించినా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్యం పథకం కింద 6,271 మందికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని, దీనిని 12,000కు పెంచాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అర్చక పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. దీంతో పాటు కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో సంప్రదాయంగా గొల్ల కురుమలకు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మా ఆలేరు ప్రజల తరఫున శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇలా ఎండోమెంట్ శాఖ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మా మంత్రివారు మా కొండ సురేఖ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బడ్జెట్లో ఎండోమెంట్కు 237 కోట్లు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం ఎప్పుడు కూడా కేటాయించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా ఒక 50 కోట్లు, గత ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ శాఖను విమర్శించడంతో విదేశాల్లో చదువుకున్నటువంటి సుమారు 300 బ్రాహ్మణ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఈ కేటాయింపుతోటి వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు పుట్టాయి. అదేవిధంగా గతంలో వివేకానంద పథకం అమలు ద్వారా 800 విద్యార్థులకు ఎంపిక చేయడం వల్ల కనీసం వాళ్లకు 100 కోట్లు అవసరమైంది అధ్యక్ష. బ్రాహ్మణ సంక్షేమంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడి ఇలా గ్రామాలలో భక్తి పరవశం ఉన్నట్టుగా ఇలా ఎండోమెంట్కు నిధులు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో 2000 ఏళ్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 1805 గుడులకు 25 దేవస్థానాలకు 2500 రూపాయలు కేటాయించి ఈరోజు మన ప్రభుత్వం సుమారు 6,271 గుడులకు గాను నెలకు 10,000గా కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఒక 577 జీవోతో తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇక్కడ అర్చకులకు కానీ ఎండోమెంట్ ఉద్యోగులకు కానీ వచ్చే శాలరీసు నెలకు వచ్చే విధంగా లేకుండా వాళ్ళకి నెల తరబడి ఆపినందుకు గాను ఆ జీవో కూడా పనిచేయట్లేదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్లో ఉన్నటువంటి గుడుల ద్వారా రాష్ట్రానికి 28% వాటా వస్తుంటే రాష్ట్రంలో 78 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. మరి ఆ జీవో 577 జీవో యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, వేములవాడ ఆ గుళ్లలో వచ్చేటువంటి ఆదాయం వచ్చినా కానీ అర్చకులకు ఉద్యోగాలకు నెల జీతాలు రావట్లేదు అధ్యక్ష. సుమారు 656 ఆలయాల్లో గాను 5,625 అర్చకుల ఉద్యోగాలకు రెగ్యులైజ్ చేసి అప్పటినటువంటి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇస్తామని చెప్పి ఓన్లీ 3,200 మందికే ఇస్తారు అధ్యక్ష. దానివల్ల రెగ్యులైజేషన్లో కొంతమందికి ఇబ్బంది కలుగుతున్న వాస్తవం. అదేవిధంగా గతంలో ఈ రాష్ట్రంలో దేవాదాయ భూములు ఎన్నో ఉండే అధ్యక్ష. గతంలో దేవాదాయ శాఖకు కూడా అక్కడ ఉన్న గుడులకు ఆ గుడితో పాటు పాస్బుక్ ఇచ్చేది. ఏదైతే ఈ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ధరను తెచ్చి ఆధార్ కార్డు ధరను లింక్ పెట్టడం వల్ల ఆ భూములు కూడా అన్యాక్రాంతమై ఇలా దేవాదాయ శాఖ భూములను కూడా గ్రామాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. గతంలో 1958లో యారుట్ల అధ్యక్ష శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్లో 128 సత్రాలు ఉండే. 1958లో 128 సత్రాలు ఉండే. అప్పుడు 2 లక్షల బడ్జెట్ ఉంది అధ్యక్ష. మరి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి సందర్శించి చాలా బాగా ఉన్నాయి, వీటిని అభివృద్ధి చేయాలన్న క్రమంలో మొన్న ఈ ప్రభుత్వం 1800 కోట్లతోటి అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పుకొని ఇలా నెల బడ్జెట్ అక్కడ సంవత్సర బడ్జెట్ 240 కోట్లు ఉన్నా కానీ ఏ రకంగా సౌకర్యం లేదు. 1958లో 120 సత్రాలుంటే ఇవాళ కొండ మీద గుట్ట అభివృద్ధి పేరు మీద కనీసం ఏ ఒక్క సత్రం లేకుండా పైన భక్తులు వస్తే నివసించకుండా చేసినటువంటి ప్రభుత్వం 1000 కోట్లు దుబారా చేశాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండోమెంట్ ద్వారా అక్కడ యారుట్లో మా మంత్రి మా సురేఖ గారి సహకారంతో తప్పకుండా కొండ కింద 5 ఎకరాల స్కూల్ ప్లేస్ ఉంది. దాన్ని అక్కడ ఒక 1000 గదులు నిర్మించి వసతులు నిర్మిస్తే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగం ఉంటాయి. కాబట్టి దాని ద్వారా ఇలా ఖచ్చితంగా అక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేగాక అధ్యక్ష, గతంలో YTDA పేరు మీద
వేల ఎకరాలు ఎండోమెంట్కి తీసుకొని అక్కడ వైటీడీ పేరు తీసుకొని అభివృద్ధి పేరు మీద ఏ ఒక్కటి కూడా భక్తులు అక్కడ నుండి డొనేట్ చేస్తుంటే కూడా గత ప్రభుత్వం అక్కడ ఏది కూడా గెస్ట్ హౌస్ కట్టకుండా నిర్వీర్యం చేసింది. ఇప్పటికైనా దాతలు చాలా మంది శ్రీ స్వామివారి మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చే భక్తులకు గెస్ట్ హౌస్ కట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం అయినా అక్కడ గెస్ట్ హౌస్లకు ప్లాన్ చేసి కట్టిస్తే రాష్ట్ర నలుమూలలు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యం కల్పించడం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం అవసరానికి మించి అక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ల్యాండ్లను కూడా పిఓపిలో పెట్టింది అధ్యక్ష. ఇలా వాళ్ళు భూములు అమ్ముకుందామని కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి సాయం పొందామని కానీ ఎక్కడ కూడా లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకుండా ఇలా పిఓపిలో పెట్టి ఎంతోమంది రైతులు ఇలా అల్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు పెళ్లిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా కార్యాలకు కూడా భూములు అమ్ముకోలేని పరిస్థితి. అందుకే దాని మీద వైటీడీ మీద కూడా మన ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా భూములను మరి వాళ్ళకి తిరిగి ఇవ్వడమా లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడమా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదే కాకుండా ఆ గుడిని నమ్ముకొని వందల సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి అక్కడ నాయ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ వందల సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్న అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా పెద్ద చాలా కుటుంబాలు అయినాయి. వాళ్ళకు కూడా ప్రభుత్వం రెగ్యులేట్ చేసి వాళ్ళకు అవకాశం కల్పించాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడి ప్రతి ఊళ్ళో బడెట్లుంటుందో గుడి కూడా అట్లే ఉండే విధంగా చేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అక్కడ భద్రాచలం కానీ ఇక్కడ వేములవాడ కానీ 100 కోట్లు ఇస్తున్నారు. ఏ ఒక్క కోటి వాళ్ళ పేరు కోసమే గుడి కట్టి తప్ప ఈ యాదాద్రిలో కూడా వాళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అధ్యక్ష. దాంతోపాటు విదేశీ విద్య కోసం అదేవిధంగా 150 కోట్లు కేటాయిస్తే ఎంతోమంది విద్యార్థులు విదేశ విద్యను అభ్యసించి ఆ విద్యలో వివేకానంద విద్యలు కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దాని ద్వారా కొంచెం అధ్యాయాల అధ్యక్ష. ప్రతి ఉమ్మడి 10 జిల్లాలకు బ్రాహ్మణ భవనాలు నిర్మించాలి. పేద బ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణులకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆ వైటీడీ ద్వారా ఏదైతే భూములు సేకరించినామో ఆ భూములలో హైదరాబాద్ నుంచి అని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి గెస్ట్ హౌస్లు కట్టే విధంగా మన ప్రభుత్వం అనుమతించి చేయాలి అధ్యక్ష. అదే కింద యారుట అభివృద్ధి కోసం షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, వాళ్ళు రోడ్ల వెడల్పులో భూములు కోల్పోయారు అధ్యక్ష. అక్కడనే పక్క గ్రామాలైనటువంటి సైదాపురం కానీ మల్లాపురం 329 సర్వే నెంబర్ 314 సర్వే నెంబర్ గతంలో